ఇప్పుడు మీకు మన రియల్ స్టార్ అయిన మంత్రి సీతక్క గారి గురించి కొన్ని విషయాలు మీకు తెలవాలి. ఎందుకంటే నేను చేసిన సర్వే ప్రకారంగా చెప్తున్నా, అక్కడ మేడం గారు అధికారంలో 3 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినా కూడా నేను పేద ఎమ్మెల్యేను, పేదరికం నుంచి వచ్చిన ఆమెను, నా దగ్గర డబ్బులు ఉండవు, సేవ మాత్రమే ఉంటుంది, నా దగ్గర రీల్స్కి మాత్రమే టైం ఉంటుంది, పేద ప్రజల్ని ఓటు బ్యాంకులతోటి గెలిచి గొప్ప గొప్ప ఫామ్ హౌజ్ల రాజభోగాలు అనుభవించడం నాకు తెలుసు, కానీ ప్రజల్ని పట్టించుకునే అంత స్తోమత నాకు లేదు, నేను ఒక పేద అమాయకురాలని అనుకుంటూ మన మేడం గారు ఎక్కడ పోయినా ముసలి కన్నీళ్లు కార్చుకుంటూ నా బిడ్డలు, నా గిరిజన బిడ్డలు, కేసీఆర్ వల్ల ఆగమయ్యలు, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆగమయ్యలు అనుకుంటా మేడం గారు మాట్లాడింది మనం చూసినాం. కానీ నిజంగా చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా, ఆమె ఏ దాఖలా కూడా ఎక్కడ అభివృద్ధి చేయలేని పరిస్థితి. నిజం చెప్తున్నా, మీటింగ్లు పెట్టి వాళ్ళ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమంటే మేడం గారు ముందుంటుంది. ఇప్పుడు మేడం గారు అసలు ఆ నియోజకవర్గానికే పోయే దిక్కే లేదు. మేడం గారు ఉంటే మన ఊకే హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు. ఒక ముచ్చట ఒక్కసారి చూద్దాం. ఇక సీతక్క సొంత జిల్లాలో గిరిజనులకు అందని విద్య, 4 నెలలుగా టీచర్ లేని వైనం, ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకొని ఐటీడీఏ. అయితే ఇక్కడ ముచ్చట చూడండి మిత్రులారా, ఇక్కడ ఏదైతే ఈ పిల్లలకు చదువు లేదని ఏదైతే ఒక ఆర్టికల్ రాయడం జరిగిందో, తాడవాయి నుంచి మేడారం వెళ్ళే రూట్ల మీకు ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళగానే మన రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ కొందరు గిరిజనుల యొక్క ఇల్లు మీకు అవపడతాయి. ఆ ఇల్లు ఎట్లుంటాయంటే పురాతనమైన కట్టడాలు, పెంకలతోటి, గుడిసెలతోటి, ఆ దుంబుగడ్లతోటి ఇల్లు అల్లి ఉంటాయి. అక్కడికి మేము సర్వేల కోసం వెళ్ళాం. సీతక్క గారు ఇన్నిసార్లు మీ సైడ్ గెలిచారు, ఏమనంటే గిరిజన ప్రజలు అంటారు కదా, గిరిజన ప్రజలను ముందు పెట్టుకొని మేడం గారు మాట్లాడుతూ ఉంటారు. మరి మీకేమైనా అందాయా అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మొదటి ఆన్సరు, మేము ఫస్ట్ వారం చూడలేదు ఒకటి, రెండోది ఓట్లు వేసినప్పుడు మాత్రమే మాకు 200 రూపాయలు ఇచ్చి పోయింది అనుకుంటా, అదో ముచ్చట చెప్పిళ్ళు. తర్వాత వాళ్ళకు కరెంట్ కూడా లేదు మిత్రులారు, అక్కడ కరెంట్ వాళ్ళకి కరెంట్ కూడా లేదు. కానీ అక్కడ మిషన్ భగీరథ తాగునీళ్ళు మాత్రం అక్కడ దాకా వెళ్ళింది. వాళ్ళకు ఒక రోడ్డు కూడా లేదు, వాళ్ళకు చక్కటి ఇల్లు కూడా లేదు, ఏ పథకాలు కూడా అందలేదు. చదువుకుందామన్నా కూడా అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ మంత్రి నియోజకవర్గంలో ఆ యొక్క గిరిజన ప్రజలకు చదువుకున్న తాహతపడుతున్న విద్యార్థులకు అక్కడ చదవడానికి కూడా వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వని పరిస్థితి. మరి మంత్రి సీతక్క గారికి ఎన్ని అప్లికేషన్ పెట్టినా కూడా వస్తుంది పోతుంది, చూద్దాం. ఎన్నికల ముందు చేస్తున్నా చదువుకోపోండి అనుకుంటా మేడం గారు మాట్లాడట. నేను బయట తిరుగుతున్న ఈ సమస్యలు ఉంటే అడవి లోపలికి పోయి పరిశీలిస్తే అసలు గిరిజన పరిస్థితులు ఎట్లా ఉంటాయి మిత్రులారా, మీరే చెప్పండి. ఎటువంటి ప్లేసెస్ అంటే వాళ్ళు వెళ్ళే దారి చాలా డేంజర్ అన్నట్టు. ఆ దారి పొడవురా ఎక్కడ పాము గరిచేది తెలియదు, విష సర్పాలు కాటేసి తెలియదు. అక్కడ కాటేసినా కూడా అక్కడ నుంచి తీసుకొని ఉరుకొచ్చినా కూడా బ్రతకలేని పరిస్థితి. అంత దీనంగా ఉంది వారి పరిస్థితి. చక్కటి ఇండ్లు లేక, నాణ్యమైన కరెంటు లేక, తాగు నీళ్లు లేక, ఎటువంటి పథకాలు అందక, ఓట్లప్పుడే మేడం గారు రుమాలు చుట్టి లోపలికి పోయి అందరిని పరామర్శన తీసిన మేడం గారికి అధికారంలో వచ్చినప్పుడు అసెంబ్లీలో కొట్లాడి నిధులు తేవడం తెలియదా మేడం గారికి? నేను అడుగుతున్నా, నిధులు తేవడం తెలియదా? ఎప్పటికీ ఇదేనా మంత్రి సీతక్క గారి? ఎప్పటికీ ఇట్లనే పోతూ ఉంటారు, ఇట్లనే వస్తూ ఉంటారు, ఇదే కథలు. కాబట్టి మనం ములుగు బాగుపడాలన్నా, అక్కడ ఉన్న గిరిజన ప్రజలు బాగుపడాలన్నా ఒకటే, మంత్రి సీతక్క గారిని అక్కడి నుంచి మనం సాగదోలితేనే ఆ యొక్క ములుగు అనేది డెవలప్ అవుతుంది. ఆ గోదావరి ఆయకట్ట అనేది పడుతుంది. అక్కడ ఆ గోదావరి నీళ్లకు భారీ ఉద్రిక్తతోటి ప్రవహించే నీళ్లతోటి ఏవైతే కుటుంబాలు ఎప్పటికీ మునుక్కుంటూ బాధపడుతూ ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇప్పుడు కూడా ఆ కట్టొచ్చు కదా మిత్రులారా, మీరు చెప్పండి. కట్టొచ్చు కదా, మేడం గారు కట్టరు. ఇటువంటి సాగుతూ ఉన్న ఈ మంత్రి సీతక్క గారి యొక్క కాలంలో